ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 1వ తేదీ ఏప్రిల్ నెల 25వ సంవత్సరంలో ఆ దేవదేవుని ఉచిత కృప మనల్ని చేర్చింది. ఆ దేవదేవుని ప్రేమ మనల్ని వెంటాడి మనల్ని బలవంతం చేసి ఆయన కృపలో ఈ లోకంలో సజీవులుగా ఉంచి ముఖ్యంగా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడానికి కృపను అనుగ్రహించి ఆయనను కొనసాగడానికి ఆ ప్రభు ప్రేమను అనుగ్రహించి మనల్ని నడిపించుతున్న విధానాన్ని బట్టి ఆ దేవదేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ప్రియులారా, గమనం చేద్దాం. పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి గత 3 నెలలు మనం ధ్యానం చేసుకున్నాం. 4వ నెలలో ప్రవేశించాం. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. షూలెమీత్ ఇక్కడ చాలా గర్వంగా చెప్తోంది. ఒక రాజు అంతఃపురంలోనికి చేర్చుకోవడం అనేది అది ఎంత ఆధిక్యత, అది ఎంత ఆశీర్వాదకరం. రాజు అంతఃపురంలో ఉండడానికి షూలెమీత్ అర్హురాలా? ఒక గొర్రెల కాపరి, నల్లనిది, ఒక పేద కుటుంబంలో జన్మించింది. ఆ రాజు ఎక్కడ? ఆ షూలెమీత్ ఎక్కడ? ఆ రాజు స్థాయి ఏంటి? ఆ షూలెమీత్ స్థాయి ఏంటి? అసలు ఎలాగున ఆ షూలెమీత్ని ఆ రాజు ప్రేమించాడు? అసలు రాజు ప్రేమించడానికి తగిన స్థాయి షూలెమీత్ కాదు కదా. అలాగునే నన్ను ప్రేమించడానికి ఆ దేవదేవునికి ఎంత గొప్ప మనస్సు. ఈ పరిశుద్ధ వాక్యాన్ని చెప్పే ఈ స్థాయిని దేవుడు నాకు ఇచ్చాడు. నేను అర్హుండే. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ఆ ప్రభువు నాకు ఇచ్చాడు. నేను అర్హుండే. నా కోసరం దివి నుండి భూమికి దిగి వచ్చాడు. తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకోవడానికి, మనల్ని చేర్చుకోవడానికి. మనం అర్హులమా? కాదు. కానీ ఆ దేవదేవుని ఉచిత కృప వల్ల, ఆయన ప్రేమ వలన పిల్లరా మనం ఆయన బిడ్డలంగా మారగలుగుతూ ఉన్నామే. కానీ మన నీతి వలన, మన భక్తి వలన, మన ప్రార్థన వలన కానే కాదు. అవును ప్రియులరా, రాజు అనే మాటను కొంచెం మనం ఇక్కడ ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో వాగ్దాన దేశపు రాజుల వంశావళులు. మొట్టమొదటిగా సమైక్య ఇజ్రాయేలు రాజ్యాన్ని 3 రాజులు పరిపాలించారు. ఆ తరువాత ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యముగా
ఇజ్రాయేలు రాజ్యము విడిపోయింది. సౌలు మహారాజు క్రీస్తు పూర్వము 1650వ సంవత్సరం నుండి 1110వ సంవత్సరం వరకు 1050వ సంవత్సరం నుండి 1010వ సంవత్సరం వరకు క్రీస్తు పూర్వం సౌలు పరిపాలించాడు 40 సంవత్సరాలు. దావీదు మహారాజు 1010 నుండి 970వ సంవత్సరం వరకు పరిపాలించాడు 40 సంవత్సరాలు. సొలొమోను మహారాజు క్రీస్తు పూర్వము 970వ సంవత్సరం నుండి 930వ సంవత్సరం వరకు పరిపాలించారు 40 సంవత్సరాలు. ఈ ముగ్గురి పాలనా కాలము 120 సంవత్సరాలు. ఇజ్రాయేలు రాజ్యము ఒకే దేశంగా ఉండింది. 1-2 దినవృత్తాంతాల గ్రంథములను, 1వ రాజులు గ్రంథములను ఈ ముగ్గురు గురించి విపులమైన చరిత్ర ఆ గ్రంథాల్లో రాయబడి ఉంది. తరువాత కాలంలో ఈ ముగ్గురు ఇజ్రాయేలీలు, ఈ ముగ్గురు యొక్క పాలన కూడా ఇజ్రాయేలీలకు స్వర్ణయుగంగా చూపబడింది ప్రియులారా. కాబట్టి ఇజ్రాయేలు రాజ్యము సమైక్య ఇజ్రాయేలు రాజ్యం ఇది. 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు సౌలు, దావీదు, సొలొమోను. ఆ తరువాత ప్రియులారా సమైక్య రాజ్యము సొలొమోను కాలమునకు తరువాత క్రీస్తు పూర్వము 930లో ఉత్తర రాజ్యమని దక్షిణ రాజ్యంగా 2 రాజ్యాలుగా విడిపోయింది. ఉత్తర రాజ్యాన్ని ఇజ్రాయేలు పరిపాలించారు. దక్షిణ రాజ్యాన్ని యూదా పరిపాలించారు. ఇజ్రాయేలు అనగా 10 గోత్రాలు. ఇక్కడ 2 గోత్రాలు విడిపోయి యూదాగా మారింది. పిల్లరా, ఇప్పుడు ఈ ఉత్తర రాజ్యాల్లో ఇజ్రాయేల్లో 10 గోత్రాల్లో సొలొమోను తర్వాత యెరోబాము రాజుగా పట్టాభిషిక్తుడైనాడు. ఇతనికి భలే చెడ్డ పేరు ఉందండి, దుష్టుడైన రాజు అని పేరు. జనులలో ఇజ్రాయేల్లో నుండి యెరూషలేములోనికి వెళ్లకుండా ఉండుటకు బేతేలు నందును దాను నందును ఉన్నత స్థలాలను కట్టాడు. లేవీలను యాజకులుగా చూడకుండా తీసేశాడు. చూడండి, దేవుడు లేవీలను ఎన్నుకున్నాడు. ఏమండి, ఆ లేవీలను యాజకులుగా లేకుండా తీసేశాడు. 1వ రాజుల గ్రంథంలో మీరు చూస్తే ఈ దేవుని శిక్షకు వాళ్ళని మరణించాడు. ఈయన గురించి తెలుసుకోవాలంటే 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనం నుండి 14వ వచనం 25, 26, అలాగే 14వ అధ్యాయం 20వ వచనం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం, 13వ అధ్యాయం 20వ వచనంలో యెరోబాము రాజు గురించి మనం తెలుసుకోవచ్చు. చాలా దుష్టుడైన రాజు అండి. దేవునికి వ్యతిరేకంగా పరిపాలన కొనసాగించాడు. యెరూషలేములోనికి వెళ్ళలేదు. దేవుడు నివసించే స్థలానికి వెళ్ళలేదు. దేవుడు కోరుకున్న స్థలానికి వెళ్ళలేదు. బేతేలులో దానులో
ఉన్నత స్థలములందు ఇతను బలిపీఠాలను కట్టి లేవీలను యాజకులుగా ఉండకుండా తీసేశాడు. దేవుని మాటకు వ్యతిరేకంగా పనిచేశాడు. కాబట్టి దేవుని శిక్షను అనుభవించి చనిపోయాడు యెరొబోము రాజు. కావున ప్రియులారా, ఒక్కొక్క రాజు దేవుని కృపను ఏ విధంగా పోగొట్టుకున్నాడు, ఒక్కొక్క రాజు దేవుని కృపను ఏ విధంగా పొందాడు అనేది మనం ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నప్పుడు అవగాహన చేసుకోగలం. మనం కూడా ఆయన కృపను పొందడానికి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకి లోబడి ఆయన మాట విని ఆయన చిత్తానుసారంగా ఆయన ఆజ్ఞానుసారంగా ఈ లోకంలో జీవించదుము గాక. ఈ యొక్క ఇజ్రాయేలు ఉత్తర రాజ్యాన్ని ఏలిన రాజులు, దక్షిణ రాజ్యాన్ని ఏలిన రాజులను ఎవరెవరు అనేది కొంచెం టూకీగా మనం తెలుసుకుందాం ప్రియులారా. రాబో దినాల్లో దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మాన్యుని నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా. స్తోత్రం.